వెల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సండే మళ్ళీ ఇలా ఒక మంచి స్పెషల్ సెషన్తో మీ ముందుకు వస్తున్నాను. సో మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. హియర్ వి గో. వామ్ వెల్కమ్ టు భీమరాముస్ లైవ్ ఆన్లైన్ సెషన్. సో మీకు నేను అష్యూరెన్స్ ఇచ్చినట్లుగానే ఎగ్జాక్ట్లీ 6 o'clock మనం సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ సెషన్లో essay 1 ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ అండ్ ప్రజెంటేషన్ A to Z 6th to 10th క్లాస్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఈ సెషన్ ఎండింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని డైరెక్ట్గా అడగవచ్చు. ఎస్, మిడిల్ ఆఫ్ ద సెషన్ లేదా బిగినింగ్ ఆఫ్ ద సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. I will answer your queries. Well, now let's start the session without any delay. Here we go. Well, ఈ సెషన్లో మనం essay 1 ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ అండ్ ప్రజెంటేషన్ ఫర్ క్లాసెస్ 6 to 10 ముఖ్యంగా న్యూలీ ప్రమోటెడ్ అయిన టీచర్స్కి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది ఈ సెషన్. చాలా మంది సార్ ఐఎమ్ ఏ న్యూలీ ప్రమోటెడ్ టీచర్ అని చెప్పారు. వెల్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి ఎప్పుడైనా మీరు వాట్సాప్ చేయొచ్చండి. ఇంగ్లీష్ రిలేటెడ్ ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను. అండ్ ప్రజెంట్గా మనం ఒక క్విక్గా ఇది డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం మాతో అవైలబిలిటీలో ఉన్నాయి ఏంటంటే FA1 to FA4 PDF ఫైల్ ఉంది. క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, రిఫ్లెక్షన్స్ ఉంటాయి. క్లాసెస్ 6 to 10 అందరికీ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక PDF ఫైల్ తయారు చేశా. ఇది మీకు కావాలి అంటే మా నంబర్కి వాట్సాప్ చేయండి. ఐ వాంట్ FA పేపర్స్. ఒకవేళ essay 1 కూడా మోడల్ పేపర్స్ ఉన్నాయండి. ఇవి 6th to 10th క్లాస్ వాళ్ళందరికీ ఇది కూడా PDF ఫైల్లో ఉంది. చాలా మంది తీసుకున్నారు. FAS అయితే ఇప్పటివరకు నాకు తెలిసి 3000 పైనే తీసుకున్నారు అండ్ SS 2000 పైనే తీసుకున్నారు చాలా మంది టీచర్స్. అవి కావాలి అంటే మీరు ఒక్కసారి నాకు వాట్సాప్ చేయండి, మేము డీటెయిల్స్ పంపిస్తాము. అండ్ ఈజీ వే ఇంగ్లీష్ ఫర్ క్లాస్ 10 బుక్ అండి, మన తెలంగాణలోనే నంబర్ 1 బుక్ ఇది. మనం ఎన్నో బుక్స్ చూసింటాం, ఎస్, బట్ దిస్ ఈస్ ఎ వెరీ వెరీ స్పెషల్. స్టాక్ ఈజ్ అవైలబుల్ నౌ. మన బుక్ హెల్ప్తో 100 out of 100 మార్క్స్ 2 స్టూడెంట్స్ స్కోర్ చేయడం జరిగింది. అండ్ 99 మార్క్స్ మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 99 మార్క్స్ స్కోర్ చేశారు. సో ఇది టీచర్స్ అండ్ స్టూడెంట్స్కి అందరికీ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఉంటుందండి. చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. దీంట్లో అన్నీ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th క్లాస్ వాళ్ళకి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది. అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ బుక్స్ కావాలన్న వాళ్ళు జస్ట్ నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఐ వాంట్ ఈజీ వే ఇంగ్లీష్ ఫర్ క్లాస్ 10 బుక్స్ అని మీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి, మీ కాలీగ్స్, మీ స్టూడెంట్స్తో కూడా. A to Z ఉంటుందండి ఇంకా ఆ బుక్లో. ఇది ఉంది అది లేదు అని అనకుండా, సార్ ఇది ఉందా, ఏమీ లేదండి. మీరు ఏం అడగబోతున్నారో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ ఉన్నాయి. వెల్, ఇదండి మన బుక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, 100 out of 100 మార్క్స్ కూడా స్కోర్ చేయడం జరిగింది మన బుక్ హెల్ప్తో. లాంగ్వేజెస్లో మార్క్స్ అయ్యారు, 100 మార్క్స్ రావు అని అంటుంటారు కదా, దాన్ని మనం క్లియర్ చేశాం, స్కోర్ చేస్తామని ప్రూవ్ కూడా చేశాం. అండ్ మా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం, అందరికీ తీసుకుంటూ ఉంటామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ కోర్స్ చెప్తాను. లేదంటే మీకు కావాల్సిన టాపిక్స్, కొంతమంది క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పించుకుంటారు, కొంతమంది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అటెండ్ అవుతారు. ఇట్స్ అప్ టు యూ, మీ చాయిస్. అండ్ ఓరియంటేషన్ సెషన్స్ కూడా తీసుకుంటుంటాం. మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు చాలా మంది స్కూల్స్. ఎస్, సో ఆ ఓరియంటేషన్ సెషన్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి మోటివేషన్తో పాటు పేపర్ ప్రజెంటేషన్ అండ్ ఇంగ్లీష్ ప్రతి బిట్ని కూడా ఎలా అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి 1 day ప్రోగ్రామ్ లేదా 2 days ప్రోగ్రామ్స్ అలా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫైన్, దట్స్ ఆల్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్స్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మన పర్పస్ ఏంటి?
6th to 10th క్లాస్ SA1 ఈస్ కమింగ్ అప్. మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి స్టూడెంట్స్ చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ నుంచి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఎక్కడ ఏది మిస్ అవ్వద్దండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ క్లాసెస్ 9 and 10th వాళ్ళది డిస్కస్ చేద్దామండి. 9th and 10th క్లాస్ సేమ్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. ముఖ్యంగా SA1 అండ్ SA2 కూడా. SA2 అంటే బోర్డ్ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ 9th and 10th క్లాస్ కి సేమ్ టు సేమ్ ఉండబోతుందండి. SA1 అండ్ SA2. మనం ప్రజెంట్ గా SA1 మీద ఫోకస్ పెడుతున్నాం కదా. ఓకే, ఫైన్. పార్ట్ ఏలో 60 మార్క్స్ కవర్ చేయబోతున్నారు. ఆ 60 మార్క్స్ ఎక్కడి నుంచి ఇవ్వబోతున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు, అసలు స్టూడెంట్స్ కి మనం ఎలా ప్రజెంట్ చేయమని చెప్పాలి, అసలు వాళ్ళు ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఇవన్నీ మనం తెలుసుకొని వాళ్ళతో షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్స్ 1 to 4 అండి. ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజ్. ఈ ఫస్ట్ ప్యాసేజ్ అన్నది మనకి టెక్స్ట్ బుక్ ఏ రీడింగ్ లో నుంచే వస్తుంది. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ప్రతి యూనిట్ లో మనకి ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అని ఉంటాయి. బట్ ఫస్ట్ ప్యాసేజ్ అంటే క్వశ్చన్ నంబర్స్ 1 to 4 మాత్రం టెక్స్ట్ బుక్ ఏ రీడింగ్ నుంచి మాత్రమే ఇస్తారు. ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్ అండి. అండ్ 4 3s 12 మార్క్స్. 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇక్కడ ప్రజెంటేషన్ ఎలా చేయాలి అన్న దాని మీద ఫోకస్ పెడదాం మనం. ఈ 12th క్వశ్చన్కి వచ్చినప్పుడు ప్రజెంటేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వీటన్నింటికి ప్రజెంటేషన్ ఒకే రకంగా ఉంటుంది. నెక్స్ట్ 5 to 8 అండి. ఇది కూడా రీడింగ్ కాంప్రిహెన్షనే. ఇది టెక్స్ట్ బుక్ లో నుంచే ఇస్తారు, బట్ BRC రీడింగ్ నుంచి ఇస్తారు. ఫస్ట్ వన్ ఓన్లీ ఏ రీడింగ్ నుంచే ఇస్తారు. మనకి 8 యూనిట్స్ ఉన్నాయి. సో 8 యూనిట్స్ లో ఏ రీడింగ్ ఉంది, బి రీడింగ్, సి రీడింగ్ ఉంది. సో ఫస్ట్ వన్ ఏ రీడింగ్ నుంచి ఇస్తే సెకండ్ వన్ BRC రీడింగ్ నుంచి ఇస్తారు. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. 4 3s 12 మార్క్స్ అండి. అండ్ 9 to 12 ఇవి స్టడీ స్కిల్స్. స్టడీ స్కిల్స్ అంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ప్యూర్లీ డయాగ్రామ్ బేస్డ్. ఇప్పుడు కొన్ని మనం చూద్దాం ఎలా ఉంటాయి డయాగ్రామ్ బేస్డ్ అని. ఎప్పుడు చూడని వాళ్ళకి ఖచ్చితంగా ఈ డౌట్ వస్తుంది. ఓకే, ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి మన బుక్ లో. చూడండి, ఇలా టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్. మళ్ళీ టేబుల్, కేవలం టేబుల్ అనే కాదు, డిఫరెంట్ డయాగ్రామ్స్ ఇస్తారు. ఇదిగోండి బార్ గ్రాఫ్స్. ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చి ఈ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారండి. ఇది జనరల్ అంటే టెక్స్ట్ బుక్ లో నుంచి రాని క్వశ్చన్ ఇది. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇన్ టోటల్ 8 మార్క్స్. ఇక్కడ నుంచి చూడండి క్వశ్చన్ నెంబర్ 1 to 12. ఈ క్వశ్చన్ నెంబర్ 1 to 12 రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఇవన్నీ ప్యాసేజెస్ కిందికి వస్తాయి. డయాగ్రామ్ కూడా ప్యాసేజ్ కిందికి వస్తుంది. ఎందుకు అంటే అండర్స్టాండింగ్ ప్యాసేజ్ అంటేనే. వీటన్నిటిని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది మనం చూద్దాం. వెల్, ఇక చూడండి, వీటిని మనం ప్రజెంట్ చేయాలి. 1 to 12 ప్రజెంట్ ఎలా చేయాలి, పర్ఫెక్ట్ గా మాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి చూద్దాం. ఇక్కడ మనకు ఒక కోడ్ ఇచ్చాను చూడండి, నేను క్లాప్స్ అని ఇచ్చాను చూడండి. యూ కెన్ సీ క్లాప్స్. ఈ క్లాప్స్ ని ఫాలో అప్ చేసుకోవాలి మనం. సార్ క్లాప్స్ అంటే ఏంటి అని మీకు చిన్న డౌట్ రావచ్చు. చూద్దాం. సి అంటే క్యాపిటల్ లెటర్స్. మన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో కూడా క్లియర్ కట్ గా ఇస్తారు. మార్క్స్ ఈ విధంగా అవార్డ్ చేయాలి, ఈ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టాలి అని చెప్తూ ఉంటారు. సో క్యాపిటల్ లెటర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుందండి. సో పర్ఫెక్ట్ గా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయమని స్టూడెంట్స్ మనం చెప్పాలి. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్ అండి. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ చూశానండి. ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను. కొన్ని వేల ఆన్సర్ స్క్రిప్ట్స్. ఏం చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ 1 or 2 సెంటెన్సెస్ రాస్తున్నారు.
1 or 2 సెంటెన్సెస్ రాస్తే ప్రతి క్వశ్చన్‌కి 3 మార్క్స్ ఎలా పడతాయి? అవార్డ్ చేయరు. సో, లెంత్ ఎలా ఉండాలో అన్నది చూద్దాం. 1-8 అండి. క్వెషన్ నంబర్స్ 1-8 లెంత్ అన్నది ప్రతి ఆన్సర్‌లో 3 సెంటెన్సెస్ ఉండాలి. 3-4 సెంటెన్సెస్ ఇది హైలైట్ చేయాలండి మనం. పిల్లలకి బాగా వచ్చినప్పటికీ 1 సెంటెన్స్, 2 సెంటెన్సెస్ రాస్తే చేతిలో ఉన్న మార్క్స్ చేజార్చుకున్నట్లే. కాబట్టి స్టూడెంట్స్‌కి మనం క్లియర్ కట్‌గా చెప్పాలి. నాన్న ఖచ్చితంగా నీవు 3-4 సెంటెన్సెస్‌లో ప్రెజెంట్ చేయాలి ఈ ఆన్సర్. అప్పుడే నీకు మాక్సిమం మార్క్స్ ఇస్తారు అని. దట్ ఈస్ ద లెంత్. అండ్ ఏ. ఓకే. ఏ తీసేద్దాం మనం. అవసరం లేదు. పి అంటే పంక్చుయేషన్. ఫుల్ స్టాప్స్ కానీ, కామాస్ కానీ, అపాస్ట్రఫీస్ కానీ ఏవేవి ఎక్కడెక్కడ రావాలో వాటన్నిటిని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసి ఆన్సర్‌ని ప్రెజెంట్ చేయాలి. అండ్ ఎస్. ఎస్ అంటే స్పెల్లింగ్ అండి. మనం చాలా స్పెల్లింగ్ ఎర్రర్స్ చూస్తూ ఉంటాం. స్టూడెంట్స్ ఆన్సర్స్. సో, ఇవన్నీ స్టూడెంట్స్ పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయగలిగితే క్యాపిటల్ లెటర్స్, తర్వాత లెంత్, పంక్చుయేషన్, స్పెల్లింగ్ యెస్. ఆసమ్ అండి. కంపల్సరీగా ఫుల్ మార్క్స్ వస్తాయి. వీటితో పాటు ఇంకా పర్ఫెక్ట్‌గా కావాలంటే రెలెవెంట్ అండి. ఆన్సర్ అన్నది రెలెవెంట్‌గా ఉండాలి. సో, 1-8 ప్రతి ఆన్సర్ 3 సెంటెన్సెస్‌లో ఉండాలి. అండ్ స్టడీ స్కిల్స్. స్టడీ స్కిల్స్‌లో 1 ఆర్ 2 సెంటెన్సెస్ ఉండొచ్చండి. ఇక్కడ 2 మార్క్సే ఉంది ప్రతి క్వెషన్‌కి. 1 ఆర్ 2 సెంటెన్సెస్ ఎనఫ్. అక్కడ 3 రాయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఆ క్వెషన్ ప్రకారంగా 3 సెంటెన్సెస్ వచ్చేదుంటే రైట్, నో ప్రాబ్లమ్. ఆల్రెడీ మనకు క్లియర్ కట్‌గా హెడ్డింగ్‌లో ఇస్తారు. 3-4 సెంటెన్సెస్‌లో ఉండాలి మీ ఆన్సర్ అని. వెల్ నౌ కమింగ్ టు ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. క్వెషన్ నంబర్ 13 అండి. ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ గ్రామర్‌ని బేస్ చేసుకొని ఇచ్చే బిట్. ప్యూర్‌లీ గ్రామర్‌ని బేస్ చేసుకొని ఇచ్చే బిట్ అండి. 6 క్వెషన్స్ ఇస్తారు. ఆ 6లో ఓన్లీ 4 మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. 4 2 జా 8 మార్క్స్. ఇది జనరల్ అండి. జనరల్ అంటే టెక్స్ట్ బుక్‌లో నుంచి ఇవ్వరు. మనం ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని ఒకసారి అనాలిసిస్ చేస్తే మనకు క్లియర్ కట్‌గా అండర్‌స్టాండ్ అయ్యేదేంటి అంటే, ఇక్కడ స్టోరీస్ నుంచి ఎక్కువగా ఇచ్చారు. ఏ ఫాక్స్, ఏ క్రో, ద లయన్, ద డియర్, ద రాబిట్, ద టార్టాయిస్ ఇలాంటి స్టోరీస్ ఎక్కువగా తీసుకొని ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్‌లో ఇక్కడ క్వెషన్స్ అడగడం జరిగింది. ఇక్కడ అడగబోయే టాపిక్స్ ఏంటి అంటే, ఇంకా మనకి జనరల్ గ్రామర్‌లో ఉన్న టాపిక్స్ అండి. ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ కూడా మన బుక్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామర్ టాపిక్‌ని కూడా మనం మన ఈజీ వే ఇంగ్లీష్ బుక్‌లో ప్రెజెంట్ చేయడం జరిగింది. మీకు చాలా వండర్‌ఫుల్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుందిది. చూడండి ఇక్కడున్న ప్రతి టాపిక్‌ని కూడా మన బుక్‌లో ప్రెజెంట్ చేశాం. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వెషన్ ట్యాగ్స్ ఎట్సెట్రా. ప్రతిది. ఇఫ్ క్లాజెస్ ఇవన్నీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో అడుగుతారు. సో, స్టూడెంట్స్‌కి ఇవి బాగా ప్రాక్టీస్ చేయించాలి మనం. అండ్ థాంక్ గాడ్ ఇక్కడ మనకొక బిగ్ రిలీఫ్. ఆ బిగ్ రిలీఫ్ ఏంటి అంటే 6 క్వెషన్స్‌లో 4 మాత్రమే అటెంప్ట్ చేయాలి. బట్ స్టూడెంట్స్‌కి మనం ఏం చెప్పాలి అంటే 6 ఔట్ ఆఫ్ 6 అటెంప్ట్ చేయమని చెప్పమని చెప్పాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఆన్సర్ రాంగ్ ఉన్నా కూడా వాళ్ళకి మైనస్ మార్క్స్ ఏమి ఉండవు కదా! కొన్ని సార్లు కరెక్ట్ అనుకున్నయి రాంగ్ కావచ్చు. రాంగ్ అనుకున్నయి కరెక్ట్ కావచ్చు. కాబట్టి 6 ఔట్ ఆఫ్ 6 అటెంప్ట్ చేయమని చెప్పాలండి. నౌ 14 మేజర్ డిస్కోర్స్. డిస్కోర్సెస్ అండి. మేజర్ డిస్కోర్సెస్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 2 క్వెషన్స్ అడుగుతారు. ఆ 2 క్వెషన్స్‌లో ఒకటి మాత్రమే అటెంప్ట్ చేసుకోవాలి. ఒకటి టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు. ఒకటి జనరల్ డిస్కోర్స్ అడుగుతారు. అసలు టెక్స్ట్ బుక్‌లో నుంచి అడిగే డిస్కోర్సెస్ ఏంటివి? జనరల్ డిస్కోర్సెస్ ఏంటివి? అవి తెలుసుకుందాం మనం. ఇవి చాలా ఇంపార్టెంట్. వెల్ అండి టెక్స్ట్ బుక్‌లో నుంచి అడిగే డిస్కోర్సెస్ ఏంటి? జనరల్‌గా అడిగే మేజర్ డిస్కోర్సెస్ ఇది 10 మార్క్స్ క్వెషన్. చూడండి నేను తీసుకున్న ఒక కోడ్ SCCIDD. అంటే ఒక ఎస్సీ పర్సన్ సిఐ అయ్యాడు. ఎలా అయ్యాడు? డెడికేషన్, డిసిప్లిన్‌తో. ఇది ఒక కోడ్ తీసుకున్నాను నేను. ఇవండి
టెక్స్ట్ బుక్ మేజర్ డిస్కోర్సెస్. ఎస్ అంటే స్టోరీ రైటింగ్, సి అంటే కాన్వర్జేషన్, ఇంకొక సి, సెకండ్ సి కొరియోగ్రఫీ, ఐ ఇంటర్వ్యూ, డి డిస్క్రిప్షన్, అండ్ సెకండ్ డి డ్రామా. ఇక్కడ డైరీ రాదు, డైరీ మైనర్ డిస్కోర్స్ లో వస్తుంది. ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇచ్చారు. అక్కడ జనరల్ టీబీ అని ఇవ్వకుండా గ్రూప్ ఏ గ్రూప్ బి అని ఇచ్చారు. గ్రూప్ ఏ అంటే టెక్స్ట్ బుక్, గ్రూప్ బి అంటే జనరల్. అండ్ జనరల్ మేజర్ డిస్కోర్సెస్ చూద్దాం. బెస్ట్, బెస్ట్ ఆర్ అండి, ఇది ఒక కోడ్. బెస్ట్, దీన్ని ఎల్ చేస్తున్నాను. బెస్ట్ లో ఆర్, బెస్ట్ లో ఆర్, ఇది ఏంటి బెస్ట్ లో ఆర్ అన్నది చూద్దాం ఇప్పుడు. బి అంటే బయోగ్రఫీ, ఈ ఎస్సే రైటింగ్, ఎస్ స్పీచ్, ఎల్ లెటర్ రైటింగ్, ఆర్ రిపోర్ట్ లేదా న్యూస్ రిపోర్ట్ అండి. ఇంతే అండి మనం పిల్లలకి చెప్పాల్సిన డిస్కోర్సెస్ ఇవే. దీని గురించి మనం ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన బుక్ లో ప్రతిదీ ప్రజెంట్ చేశాం, ఏ టు జెడ్ పర్ఫెక్ట్ గా. ఏం కావాలి అంటే అవన్నీ, ఎన్ని మార్క్స్, ఎన్ని లైన్లు ఉంటాయి, ఏ డిస్కోర్స్ ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ పార్ట్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్నది కూడా క్లియర్ కట్ గా. అండ్ ఇక్కడ మీకేమన్నా ఒక స్పెసిఫిక్ డిస్కోర్స్ మీద లేకపోతే అన్ని డిస్కోర్సెస్ మీద క్లాస్ కావాలి అనుకుంటే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. సార్ ఐ వాంట్ అని చెప్పేసి మీరు క్లాస్ తీసుకోమంటే స్పెషల్ గా అవి పేమెంట్ క్లాసెస్ ఉంటాయండి, ఆ పేమెంట్ క్లాసెస్ తీసుకుంటాం. వెల్ నౌ మైనర్ డిస్కోర్స్ క్వశ్చన్ నెంబర్ 15. మైనర్ డిస్కోర్స్ టెక్స్ట్ బుక్ లో నుంచి అడుగుతాం. మొత్తంగా టోటల్ గా ఉన్నాయి మైనర్ డిస్కోర్సెస్ 3 అండి. కోడ్ తీసుకుంటున్నాను. మైండ్, మైండ్ లో ఐ తీసేద్దాం, ఎంఎన్డి వస్తుంది. ఎం అంటే మెసేజ్, ఎన్ నోటీస్, డి డయరీ, డయరీ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉండదు. మైనర్ డిస్కోర్స్ టెక్స్ట్ బుక్ లో నుంచి వచ్చే మైనర్ డిస్కోర్సెస్ ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్ తో టచ్ లో ఉండాలి. మనం టెక్స్ట్ బుక్ తో అప్పుడే ఈ డిస్కోర్సెస్ రాయగలరు స్టూడెంట్స్. S1 ఒకటే ఇస్తారు, 5 మార్క్స్, 1 5 5 మార్క్స్. అండ్ మైనర్ డిస్కోర్స్ జనరల్ మైనర్ డిస్కోర్స్ ఇక్కడ కూడా 3 ఉంటాయి. ఆ 3లో ఏదో ఒకటే ఇస్తారు. వీటిని కాదని వేరే ఇవ్వకూడదు. బ్లూ ప్రింట్ ప్రకారంగా చెప్తున్నా నేను. క్వశ్చన్ నెంబర్ 15లో ఇస్తే మెసేజ్ లేదా నోటీస్ లేదా డైరీ ఎంట్రీ వేరే ఇచ్చే ఛాన్స్ లేదా, అలా ఇవ్వకూడదు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో మళ్ళీ ఇక్కడ జనరల్ డిస్కోర్స్ ఏంటి అంటే నేను తీసుకున్న కోడ్ పైప్. పైప్ లో లాస్ట్ లెటర్ తీసేస్తున్నాను, పిప్ వచ్చింది, పిఐపి, పిప్. పి అంటే పోస్టర్, ఐ అంటే ఇన్విటేషన్, పి అంటే ప్రొఫైల్. ఇవన్నీ కూడా మేజర్ మైనర్ డిస్కోర్సెస్ అన్ని కూడా మన బుక్ లో క్లియర్ కట్ గా ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేశాము చాలా వండర్ఫుల్ గా. 1 5 5 మార్క్స్ అండి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్ ఏ, 60 మార్క్స్. స్టూడెంట్స్ కి ఇవి మనం షేర్ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ కావలిస్తే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చండి. కమాన్ ప్లీజ్ హ్యావ్ ఏ స్క్రీన్ షాట్. 3 2 1 fine, let's move on. Then we have పార్ట్ బి. ఈ పార్ట్ బి దగ్గరే స్టూడెంట్స్ చాలా మార్క్స్ లూజ్ అవుతున్నారు, ముఖ్యంగా టాపర్స్. అండ్ అదే విధంగా మనకి ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ స్టూడెంట్స్ అని కూడా మనం డివైడ్ చేసుకుంటాం కదా, వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పార్ట్ బిలో మనకి 20 మార్క్స్ ఉంటాయి. ఈ 20 మార్క్స్ ఎక్కడి నుంచి ఎలా ఇస్తారో చూద్దాం. 17 to 21 క్వశ్చన్స్, అన్సీన్ పోయం లేదా అన్సీన్ ప్యాసేజ్. పోయం అన్నా ఇస్తారు, ప్యాసేజ్ అన్నా ఇస్తారు, బ్లూ ప్రింట్ ప్రకారంగా ఇచ్చిన పాయింట్ అండి. ఇప్పటి వరకు అయితే మనకి ఓన్లీ పోయమ్సే ఇచ్చారు బోర్డ్ ఎగ్జామ్, ప్యాసేజ్ కూడా ఇవ్వచ్చు. జనరల్ అండి, అన్సీన్ అన్నాం కాబట్టి ఇంక ఇది టెక్స్ట్ బుక్ లో నుంచి రాదు. జనరల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి అన్ని. సో 5 1s 5. అండ్ ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో ఇచ్చిన అన్సీన్ పోయం చాలా ఈజీ అండి. చాలా మంది ఏంటి అంటే సార్ ఈ బిట్ మనకి చాలా హార్డ్, చాలా టఫ్ అని అంటుంటారు. ఎస్ టఫ్, బట్ బోర్డ్ ఎగ్జామ్ లో మాత్రం అంత టఫ్ గా ఇవ్వరు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఉండదు అక్కడ.
బోర్డ్ ఎగ్జామ్లో ఇచ్చింది ఏంది, ఇదిగోండి 70 × 21 అన్ని ఆన్సర్స్ బి 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 ఏ టు జెడ్ అన్ని బిఏ ఇచ్చారు. అవి కూడా చాలా ఈజీ సింపుల్వే అడిగారు. అంటే దీని ద్వారా మీకు కన్వే చేయబోతుంది ఏంటంటే నెవర్ వరీ, నెవర్ గెట్ టెన్షన్గా ఫీల్ అవ్వద్దండి. అది మనకు తెలియాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, కథం అంతే. దాని గురించి మనం టెన్షన్ పడితే వీ కాంట్ ఓవర్కమ్ ఇట్. 22 to 26 అండి ఎడిటింగ్. ఎస్, చాలా మంది టీచర్స్కి ఈ ఎడిటింగ్ అంటే విసుగు, బోరింగ్, ఇరిటేటింగ్ అని అంటుంటారు చాలా మంది. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే బోర్డు ఇచ్చిన ప్రతి క్వశ్చన్ వెనకాల ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది మళ్ళీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ మా లైవ్ ఆన్లైన్ ఎడిటింగ్ సెషన్స్ బుక్ చేసుకున్నారు, అటెండ్ అయ్యారు, చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారు. సో మీకు కూడా ఎడిటింగ్ మీద ఏమైనా క్లాస్ కావాలంటే వాట్సాప్లో నాకు జస్ట్ ఒకసారి మెసేజ్ చేయండి. అది పేమెంట్ సెషన్ ఉంటుందండి. మీకు ఏ టు జెడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంట్లో. సో ఈ ఎడిటింగ్లో ఏమీ లేదు, మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాయింట్స్, గోల్డెన్ టిప్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లో నుంచి వస్తుంది ఇది, కాబట్టి టెక్స్ట్ బుక్తో టచ్లో ఉండాలి. స్టూడెంట్స్కి మనం కనీసం ఒక్క పేజ్ అన్నా చదవమని చెప్పాలి. అట్లీస్ట్ 1 పేజ్ డైలీ, అట్లీస్ట్ 1 పేజ్ అన్నా చదివితే వాడు కాన్ఫిడెన్స్తో ఆ క్వశ్చన్ని ఫేస్ చేస్తాడు ఎగ్జామ్. 27 to 31 క్లోజ్ టెస్ట్. CLOZE అండి, SE కాదు, క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ అంటే ఒక చిన్న ప్యాసేజ్ ఇస్తాడు విత్ బ్లాంక్స్. 6th, 7th, 8th వాళ్ళకు కూడా ఉంది ఇది. ప్యాసేజ్ ఇచ్చి బ్లాంక్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తాడు ప్రతి బ్లాంక్కి. అది క్లోజ్ టెస్ట్. ఇది జనరల్ అండి. ఇక్కడ మనకి ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ప్రిపోజిషన్స్, అంటే ఆన్, ఇన్, అట్, ఆఫ్, బై, టు, ఫర్, ఫ్రమ్, విత్ అండ్ కంజంక్షన్స్ అండ్, బికాస్, సో, వీటి మీద ఎక్కువ ఆర్టికల్స్ ఏ అండ్ ద అండ్ తర్వాత డిటర్మినర్స్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ. డిటర్మినర్స్ అంటే మెనీ, సమ్, ఫ్యూ, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామినేషన్ పేపర్స్. అండ్ ఇక్కడ 5 ఉంటాయండి. 5 ones are 5 అండ్ ప్రీవియస్ ఎడిటింగ్ కూడా 5 ones are 5. ఇక్కడ కూడా 5 ones are 5. లాస్ట్ 32 to 36 రీరైట్ యాజ్ డైరెక్టెడ్. సినానిమ్స్, యాంటోనిమ్స్, కరెక్ట్ ఫామ్, స్పెల్లింగ్ మీద కూడా అడుగుతున్నారండి. రీసెంట్గా ఈ రీరైట్ యాజ్ డైరెక్టెడ్ లో స్పెల్లింగ్ మీద అడుగుతున్నారు, తర్వాత ప్రొనౌన్సియేషన్ మీద అడుగుతున్నారు. చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. స్పెల్లింగ్ మీద ఎలా అంటే చూడండి, ఇలా ఇచ్చారు, ఈ వర్డ్ ని అండర్లైన్ చేసి రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్. ఓ టెరిఫైడ్ ఇలా రాయం కదా, దట్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ కరెక్ట్. సింపుల్ గా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ మనం స్పెల్లింగ్ ఇంపార్టెన్స్ చెప్పి ఆ స్పెల్లింగ్ కూడా కొన్ని న్యూ వర్డ్స్ మన టెక్స్ట్ బుక్ లో నుంచే వస్తుంది, ఇది లాస్ట్ బిట్ కాబట్టి లిస్ట్ అవుట్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ మీద ఎలా అడుగుతూ ఉన్నారు చూడండి. ఇదిగోండి సమ్, SUM సమ్, SOME సమ్. అండర్లైన్ చేసిన వర్డ్ SUM చేసేసి రీరైట్ ది అండర్లైన్డ్ వర్డ్ విత్ ఇట్స్ సిమిలర్ ప్రొనౌన్సియేషన్ వర్డ్. సమ్, సమ్ చూడండి, హోమోఫోన్స్ అంటాం. ఇంక ఇలా తీసుకుంటే మనకి వెయిట్, వెయిట్ చూడండి, సేమ్ సౌండ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది. హోమోఫోన్స్, వీటి మీద 100కి 100% క్వశ్చన్స్ ఉండబోతున్నాయండి. సో SA1 పేపర్ ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలి, దీన్ని కాదని వేరే రకంగా ఇచ్చే ప్రసక్తి ఎక్కడ లేదు. అండ్ SA1 డిస్టిక్ DCEB ఉంటుంది కాబట్టి డిస్టిక్ వైజ్గా పేపర్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ప్రతి డిస్టిక్కి. అండ్ అదే బోర్డ్ ఎగ్జామినేషన్ తీసుకున్నాం అనుకోండి, అన్ని డిస్ట్రిక్ట్స్కి కామన్ పేపర్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఏ డిఫరెంట్ సినారియో. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ 10th క్లాస్, 9th and 10th క్లాస్ వాళ్ళకి SA1 అండ్ SA2 పేపర్స్ ఇలానే ఉండబోతున్నాయండి. ఇది నేను సెషన్ రికార్డ్ చేస్తున్నాను, కావాలి అంటే నేను గ్రూప్లో పంపిస్తాను. మీరు ఆ గ్రూప్లో మీ స్టూడెంట్స్ ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి, ఎందుకంటే వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి.
అండ్ మళ్ళీ మనం ప్రామిస్ చేసుకున్నట్లుగా 6th, 7th, 8th, 9th అండ్ 10th అనుకున్నాం. 9th, 10th డిస్కస్ చేశాం. 6th, 7th, 8th కూడా చూద్దాం క్విక్గా. ఈ 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్కి అండ్ ఈ 3 క్లాసెస్కి కామన్ పేపర్ ఉంటుంది. SA1 పేపర్. బోర్డ్ ఎగ్జామినేషన్ SA2 పేపర్ కూడా కామన్గా ఉంటాయి. 9th, 10th కామన్ ఉంటుంది. 6th, 7th, 8th కామన్ ఉంటుంది. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ సిలబస్ ఏంది, ఎన్ని యూనిట్స్ ఇవ్వాలి అని. యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ ఏ క్లాస్ అయినా సరే యూనిట్స్ 1, 2, 3 అండ్ 4 అండి. ఫస్ట్ 4 యూనిట్స్ ఇవ్వాలి S7. వెల్ ఇక్కడ చూద్దాం, మనకి సెక్షన్ ఏలో 6th to 8th క్లాస్ వాళ్ళకి సెక్షన్ ఏలో ఎలాంటివి అడుగుతారో చూద్దాం. 2 passages ఉంటాయండి. ఫస్ట్ వన్ టెక్స్ట్ బుక్ లో నుంచి వస్తుంది, నెక్స్ట్ వన్ జనరల్ గా వస్తుంది. 4 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. వీళ్ళకి సెక్షన్ వైజ్ గా ఉంటుంది 6th, 7th అండ్ 8th కి. బట్ 9th, 10th కి అలా ఉండదు. అండ్ సెక్షన్ బి వొకాబులరీ అండ్ గ్రామర్, వీటి మీద బేస్ చేసుకొని 3 డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మనం 9th and 10th లో చూసాం. దట్ ఈస్ ఎడిటింగ్, క్లోజ్ టెస్ట్, రీరైట్ యాజ్ డైరెక్టెడ్. ఇవన్నీ సెక్షన్ బిలో అడుగుతారండి. ఇది చూడండి, మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఈ 3 ఎడిటింగ్, క్లోజ్ టెస్ట్, రీరైట్ యాజ్ డైరెక్టెడ్ ఇవి గ్రామర్, వొకాబులరీ బేస్ చేసుకుని అడగబోయే క్వశ్చన్స్ 6th, 7th అండ్ 8th స్టూడెంట్స్. అండ్ దెన్ ఇక్కడ ఉన్న ఒక స్పెషల్ క్వశ్చన్ ఉంది. థ్యాంక్స్ టు ద బోర్డ్. హ్యాట్సప్ చెప్పాలి బోర్డ్ మెంబర్స్కి, ఎందుకంటే సెక్షన్ సి అన్నది చాలా క్రూషల్ రోల్ చేయబోతుంది, క్రూషల్ రోల్ ప్లే చేయబోతుంది. బికాస్ ఇక్కడ సెక్షన్ సి అన్నది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండి. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ మీద అంటే ఏంటి చూద్దాం. క్యాప్స్ తీసుకుందాం. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటేనే క్యాప్స్. అంటే ఏ తీసేస్తే మనకి తెలిసిపోతుంది. అంటే క్యాపిటల్ లెటర్స్, పంక్చువేషన్, స్పెల్లింగ్. ఏదో ఒక 2 లైన్స్ ఇస్తారండి. ఆ 2 లైన్స్ లో క్యాపిటల్ లెటర్స్ ఉండవు పర్ఫెక్ట్ గా, పంక్చువేషన్ పర్ఫెక్ట్ గా, అంటే పంక్చువేషన్ అసలే ఉండదు, స్పెల్లింగ్ అక్కడక్కడ రాంగ్ ఇస్తాడు. అండ్ వాటిని సెట్ చేసి రీరైట్ చేసేస్తే స్టూడెంట్స్ కి 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. అండ్ సెక్షన్ డి అండి డిస్కోర్సెస్. ఫస్ట్ మేజర్ డిస్కోర్స్ ఇస్తారు, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. తర్వాత మైనర్ డిస్కోర్స్ లో కూడా ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 10th వాళ్ళకి ఏంటి అంటే ఓన్లీ మేజర్ డిస్కోర్స్ కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. బట్ 6th, 7th అండ్ 8th స్టూడెంట్స్ వాళ్ళకి మైనర్ డిస్కోర్సెస్ లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సార్ ఏ మేజర్ డిస్కోర్సెస్, ఏ మైనర్ డిస్కోర్సెస్ ఇస్తారు అని మీరు మీలో మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు, నన్ను అడగకపోయినా. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. ఇవ్వండి మేజర్ డిస్కోర్స్. ఇంకే క్లాస్ కైనా సరే మేజర్ డిస్కోర్సెస్ ఇక్కడ ఉన్న 6, తర్వాత ఈ 5, 11 మేజర్ డిస్కోర్సెస్ ఉంటాయి ఇంకా మీరు ఏ క్లాస్ అయినా. అండ్ మైనర్ డిస్కోర్సెస్ 6 ఉంటాయి. బట్ ఇక్కడ 9th and 10th ఏం చేశారు అంటే సెగ్రిగేట్ చేశారు, సపరేట్ చేశారు, ఇలా అలా అని చెప్పేసి. అంటే ముఖ్యంగా మైనర్ డిస్కోర్సెస్ అంటే ఒక సపరేట్ క్వశ్చన్ నెంబర్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ కి, జనరల్ కి. బట్ 6th, 7th అండ్ 8th అలా సపరేట్ లేకుండా ఒకటే క్వశ్చన్ అండి. దాంట్లోనే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ చాయిస్ మేజర్ డిస్కోర్స్ కి ఉంటుంది, మైనర్ డిస్కోర్స్ కి ఉంటుంది. వెల్ మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద క్లాస్ కావాలి, బుక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ వాట్సాప్ మీ అండ్ ఐ విల్ కండక్ట్ ఏ session for you. And now is the time for you to share your experience. సో మీలో ఎవరైనా షేర్ చేసుకోవాలి మీ ఎక్స్పీరియన్స్, సెషన్ ఎలా ఉంది అని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్ అండ్ స్పీక్ అప్. ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. కమ్ ఆన్ సంబడి. వెల్ ప్రస్తుతం మళ్ళీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఈజీ వే ఇంగ్లీష్ ఫర్ క్లాస్ 10 బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ కోసం మా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే సంబడి. ఇక్కడ మనకి 14 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ 14 పార్టిసిపెంట్స్ లో మళ్ళీ
చాలా మందికి డౌట్స్ వచ్చి ఉంటాయి. ఈ సెషన్ ఎలా ఉందో కూడా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ స్పీక్ అప్. అందరం ఇంగ్లీష్ టీచర్స్మే, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, హౌ వాజ్ ద సెషన్? సెషన్ ఎలా ఉంది? కమా సుబ్రహ్మణ్యం సార్, సెషన్ ఎలా ఉంది సార్? హౌ వాజ్ ద సెషన్? సార్ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్. అండ్ అంజయ్ సార్, నాగలక్ష్మి మేడం, మేరీ మ్యామ్, సచిన్, వెంకటేష్ గారు, చాలా మంది ఉన్నారు ఈ సెషన్ లో. ఒకసారి సుబ్రహ్మణ్యం సార్, ప్లీజ్ స్పీక్ అప్ నౌ. హౌ వాజ్ ద Good evening, sir. గుడ్ ఈవినింగ్ సార్, హౌ వాజ్ ద Uh, సెషన్? Very useful to me థ్యాంక్ యూ. for my class students. ఓకే, Thank you. థ్యాంక్ యూ సార్. రైట్ నౌ సంబడి ఎల్స్. కమాన్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. మళ్ళీ ఈ టైం మీకు రాదు, నాకు రాదు. ఎవరి పనితో వాళ్ళు బిజీ అయిపోతుంటాం. సో మీకు ఇంకా ఇప్పటికేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, సంబడి ఎల్స్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. హౌ వాజ్ ద సెషన్? వెంకటేష్ సార్ అండ్ అంజయ్ సార్ గారు, అనురాధ మేడం గారు కూడా ఉన్నారు, సరిత మేడం, దీనా మేడం, చాలా మంది ఉన్నారు. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. వెల్ ఫైన్. సో FA1 to FA4 క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా, SA1 క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా, మన ఈజీవే ఇంగ్లీష్ ఫర్ క్లాస్ 10 బుక్స్ కావాలి అన్నా, జస్ట్ వాట్సాప్ మీ, యూ క్యాన్ గెట్ ద డీటెయిల్స్. ఓకే ఫైన్. అంజయ్ సార్, ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ సరిత మ్యామ్. అంజయ్ సార్, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. 1 to 15 క్వశ్చన్స్ అంజయ్ సార్ మిస్ అయ్యారంట. ఓకే ఫైన్, నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. ఐఎమ్ రికార్డింగ్ దిస్ సెషన్, ఐ విల్ ఫార్వర్డ్ ఇట్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ ఫ్రీ టైం. నౌ ఆ రిమైనింగ్ పార్ట్ మీరు అటెండ్ అయ్యారు కదా, అదొక్కసారి షేర్ చేసుకోండి అంజయ్ సార్ గారు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్ అండ్ ప్లీజ్ స్పీక్ అప్ సార్. ఇంకా మనకి ఎగ్జాక్ట్ గా 5 minutes ఉంది. ఆ 5 minutes లో మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకోమనుకో. అంజయ్ సార్, ప్లీజ్ Good స్పీక్ evening, అప్. sir. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, sir. వేర్ ఆర్ యూ Yes. ఫ్రమ్ సార్? వాట్ ఈస్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్? Siddipet, sir. ఫైన్, ప్లీజ్ స్పీక్ అప్. Siddipet. ఓకే ఫైన్, స్పీక్ అప్ సార్. It is very useful for me, sir. థ్యాంక్ యూ సార్. Sir, యా, టెల్ మీ. I understood, sir. Thank you for. Yes, Swapna madam. Hello, sir. Yes. Tell me, Anjay. Speak up. Anything else? No, sir. Thank you for your position, sir. Okay. Thank you so much. Swapna ma'am, please speak up. Swapna ma'am garu. Good evening, sir. Good evening, ma'am. Please tell me, how was the session? Sir, I missed 20 questions. Part A I missed, sir. What did you miss? Part? Section A, sir. Section A I missed. Okay. Sir, what about Part B, sir? Part B. Which classes? 6th, 7th. 7th, Yeah, 8th. right. Okay. Yeah, Chudandi, yes, 6th, wonderful. 7th. Yes, wonderful question. That is really a superb question. 6th to 7th and 8th class students don't have part A, part B separate papers. సింగిల్ పేపర్ వచ్చేస్తుంది. ఆ సింగిల్ పేపర్ లోనే పార్ట్ ఏ, పార్ట్ బి అన్ని కవర్ అవుతాయి. రెండు మిక్సప్ చేసుకొని ఇస్తారు పేపర్. మనం టెయర్ చేయడానికి రాదు, సపరేట్ చేయడానికి రాదు. నో వే. సో రెండు మిక్సప్ చేస్తారు. బట్ 9th and 10th సపరేట్ గా ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, చాలా మంది నన్ను అడిగారు,
లాస్ట్ ఇయర్ ముఖ్యంగా 6th, 7th అండ్ 8th లో మీరు ఎంత కౌంట్ చేసినా 70 మార్క్సే ఉంటాయి, 80 మార్క్స్ ఉండవు. మీరు 100 సార్లు కౌంట్ చేసుకున్నా సరే Yes, sir. 80 మార్క్స్ sir. ఉండవు, 70 మార్క్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ 10 మార్క్స్ ఫర్ క్లాస్ రూమ్ పార్టిసిపేషన్, స్టూడెంట్స్ క్లాస్ రూమ్ పార్టిసిపేషన్ ని బేస్ చేసుకొని మనం మార్క్స్ వేయాలి. అండ్ ఇంకొక మేడం నాకు లాస్ట్ ఇయర్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుండి. ఎడిటింగ్ లో ఎర్రర్ ఉంటుంది, 100% ఎర్రర్ ఉండాలి. బట్ ఒక మేడం ఏంటి అంటే బోర్డే ప్రిపేర్ చేసింది ఆ క్వశ్చన్ పేపర్, బట్ ఆ సెంటెన్స్ లో ఎర్రర్ లేదు. ఆ మ్యామ్ ఒక 2 days చాలా ఇబ్బంది పడ్డదంట. అరే పిల్లలకి మార్క్స్ ఎలా వేయాలి, ఇక్కడ ఎర్రర్ లేదు, క్వశ్చన్ ఎంత రీడ్ చేసినా. నాకు కాల్ చేసి సార్ ఇలా కొంతమంది చెప్పారు మీ గురించి, మీరైతే సాల్వ్ చేయగలరని చెప్పారు, చెప్పండి మేడం అని అంటే, సార్ ఎడిటింగ్ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్లో ఎర్రర్ లేదు, మళ్ళీ ఏం చేయాలి అని అంటే ఆ క్వశ్చన్ పేపర్ పెట్టించుకున్నాం. క్వశ్చన్ పేపర్ పెట్టించుకొని ఆ క్వశ్చన్ నెంబర్ అడిగాను, చూశాను, ఒక 2-3 times రీడ్ చేశాను. మేడంని అడిగాను, మ్యామ్ ఇక్కడ ఎలాంటి ఎర్రర్ లేదు కదా అంటే, అవును సార్ లేదు, అందుకోసమే నాకు డౌట్ వచ్చింది, మళ్ళీ ఏం చేయాలి. ఎస్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ లేదు, ఎడిటింగ్ లో ఎర్రర్ లేదు అంటే వానికి ఫుల్ మార్క్స్ వేయాల్సిందే. ఎందుకు అంటే అది క్వశ్చన్ పేపర్ సెట్టర్ యొక్క ఫాల్ట్. దాన్ని స్టూడెంట్ బ్లేమ్ చేయలేం, మనని మనం బ్లేమ్ చేసుకోలేం. అటెంప్ట్ చేస్తే చాలు. యాడ్ స్కోర్ అని ఉంటుంది మనకి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. యాడ్ స్కోర్ కింద వాళ్ళకి మాక్సిమం మార్క్స్ అవార్డ్ చేయాలి మనము. సో ఇలాంటివి కొత్తవి ఎన్నో చూస్తూ ఉంటాం మనం ముందుకు వెళ్ళే కొద్ది. బట్ ఆ రోజు మాత్రం మేడం చెప్పారు, ఆమె ఎక్స్ప్రెస్ చేసిన అది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. సార్ 2 days నేను లంచ్ కూడా సరిగ్గా చేయలేకపోయాను సార్, దీని మీదే అసలు చాలా ఇబ్బంది పడ్డాను అని అంటే, ఏం లేదు మేడం, ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి, నేను క్లారిఫై చేస్తానని చెప్పాను. ముఖ్యంగా మన న్యూ ప్రమోటెడ్ వాళ్ళకి చూడండి, మన లక్ష్మీ మేడం గారు, ఎస్ వెరీ యూస్ఫుల్ సార్ ఫర్ న్యూలీ ప్రమోటెడ్ టీచర్స్, థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఐ హ్యావ్ గెయిన్డ్ క్లారిటీ ఆన్ మైనర్ డిస్కోర్స్. ఓకే ఫైన్. మేరీ మేడం గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. వెల్ అండి, సో మీకు ఏ టాపిక్ మీద ఇంగ్లీష్ లో కావాలి అని అనుకుంటే నాకు ఒక్కసారి వాట్సాప్ లో, సార్ ఐ వాంట్ దిస్ సెషన్, మైనర్ డిస్కోర్సా, మేజర్ డిస్కోర్సా, గ్రామరా, స్పోకెన్ ఇంగ్లీషా, ఏదో మీరు ఒక్కసారి వాట్సాప్ పెట్టేస్తే ఐ విల్ టేక్ క్లాస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసుకునే ముందు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్, మీ యొక్క వాల్యుబుల్ టైం స్పేర్ చేసి అటెండ్ అయ్యారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరికీ, మీ టైంకి, మీ పేషెన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ వి లీవ్ దిస్ సెషన్, సో లెట్ మీ టాక్ అబౌట్ దిస్ బుక్ వన్స్ అగైన్. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, స్టాక్ అయిపోయిన తర్వాత అందరూ సార్ వి వాంట్ బుక్ అంటారు. ఇప్పుడు ఓకే ఉండని అని అంటారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టాక్ అయిపోయిన తర్వాత సార్ వి వాంట్ బుక్ అని అంటుంటారు. కాబట్టి ద స్టాక్ ఈజ్ అవైలబుల్ నౌ, పర్చేస్ యువర్ కాపీ అట్ ది అర్లియస్ట్. మీ స్టూడెంట్స్ కి కూడా దాన్ని మీరు రికమెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎస్సే రైటింగ్ మనం చెప్పాలి అంటే 2 to 3 days పడుతుంది, స్పీచ్ చెప్పాలంటే 2 to 3 days పడుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనం తక్కువ టైంలో ఎప్పుడు సిలబస్ కవర్ చేస్తాం? నాట్ పాసిబుల్. సో ఇది ఒక బుక్, ఒక గైడ్ గా ట్రీట్ చేయొద్దండి. ఇట్ ఈస్ నాట్ ఏ గైడ్, ఇట్ ఈస్ ఏ లైబ్రరీ. ఇది ఒక లైబ్రరీ అండి. లైబ్రరీలో అన్ని బుక్స్ కలిపి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అంజయ్ సార్ గారు, మళ్ళీ ఆల్రెడీ పర్చేస్ చేశారంట. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ స్టూడెంట్స్ కి కానీ, మీ కాలీగ్స్ కి కానీ ఎవరికన్నా నీడ్ ఉంటేనే చెప్పండి. నీడ్ లేకపోతే అనవసరంగా మనం వాళ్ళకి చెప్పి అనవసరంగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెల్, ఈ సెషన్ మేము రికార్డ్ చేసాం, మళ్ళీ దీన్ని మన గ్రూప్ లో కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ వీ హ్యావ్ ఇన్ టుడేస్ సెషన్. బాయ్.